ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట ఇది. సో ఈ వీడియోలో మేము విలేజ్కి వెళ్ళాము, అక్కడ మా రొటీన్ ఎలా ఉంటుంది ఒక రోజులో అనేది వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. సో అదే అనమాట, మేము సమ్మర్కి వెళ్ళాము. సమ్మర్కి వేడైతే మామూలుగా లేదు ఊర్లో, అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది, అసలు ఇంట్లో ఉండలేమన్నమాట. మేము ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఊర్లో ఉందాము అన్నట్టు వెళ్ళాము. అరౌండ్ 2 వీక్స్ ఉన్నాం, 14 డేస్ అలా. సో ఎలా ఉన్నామేమో మాకే తెలీదు, బట్ వి ఎంజాయ్డ్ అలాట్ అనమాట. సో మేము మిద్దె మీద పడుకున్నాము. మార్నింగ్ సన్ రైజ్ అనేది ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కాసేపు దాన్ని చూస్తూ అలాగే రిలాక్సింగ్గా ఉండిపోతాం అనమాట. మా మినిగాడు మా అత్తమ్మ దగ్గర పడుకుంటాడు. సో మార్నింగ్ అవ్వగానే పైకి వచ్చేస్తాడు. ఎలాగైందో చెప్పు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నేను పాలు తాగినాను. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే పాలు తాగినా, మా అమ్మల దగ్గరికి వచ్చినాను. మా దగ్గర కొన్ని మాటలు చెప్పేసి ఇక కిందికైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ అత్తమ్మ పాలు కాచేసి తాగిస్తూ ఉన్నారు. ఇంకెన్ని మాటలు చెప్పాలో. తను పాలు తాగాలండి, పాలు పెద్దగా ఇష్టం ఉండదు మినీకి. బాగా ఆకలిస్తుంది అన్నప్పుడు తాగుతుంది అనమాట. పొద్దున్నే లేవుగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలి, తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా నైట్ మిల్క్ ఉండదు కదా, పాలు మానేసిన కాబట్టి తనకు ఆకలిస్తుంది లేవగానే. సో ఏదో ఒకటి స్నాక్ అడుగుతుంది. తను తిన్న తర్వాత కాసేపు ఆడుకుంటుంది, మళ్ళీ పాలు తాగుతుంది అనమాట. ఇంకా పాలు తాగాలంటే ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. డాగ్ వచ్చింది, క్యాట్ వచ్చింది, ఏదో ఒకటి స్టోరీలు చెప్తూనే ఉండాలి, అప్పుడే తాగుతుంది. బాగా ఆకలి మీద ఉంటే మాత్రం తనంతకు తనే అడిగి మరీ తాగుతుంది అనమాట. సో ఇక్కడ వేడైతే చాలా, అసలు ఇంట్లో మనల్ని కుక్ చేసినట్టుంది అనమాట. నాకైతే నన్ను కూర చేసినట్టు అనిపించింది. నాకు అంత వేడి, అసలు ఒక పొయ్యి పక్కన కూర్చుంటే ఎంత వేడి ఉంటుందో అలా చాలా అయితే తట్టుకోలేని అనిపించింది. బట్ ఇంకా తప్పక ఉండాల్సి వచ్చింది. సో బట్ అంత వేడికి మేమే తట్టుకోలేకపోయాము. బట్ మినీ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ మామూలుగానే ఉంది. తను పెద్దగా అంటే ఆ ఉక్కకేమీ తను ఎఫెక్ట్ అయినట్లు అనిపించలేదు, ఏమీ ఎక్కువ చెమట పట్టలేదు, ఏమి ర్యాషెస్ రాలేదు, ఏమీ కాలేదన్నమాట. షీ వాజ్ సూపర్ ఫైన్. నాకే ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉంటే ఏమవుతుందో అని అనిపించింది. అండ్ మేమైతే ఏం లీవ్స్ తీసుకోలేదు, వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో మధ్యలో టైం ఉన్నప్పుడల్లా వచ్చి గేమ్స్ ఆడడము, క్రికెట్ ఆడడము, అలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అలా జరిగింది. సో మా ఇంటి దగ్గర పిల్లలు చాలామంది ఉంటారు, మంచిగా వస్తారు, మేమంతా కలిసి బాగా ఆడుకుంటాము. ఒక మంచి గ్యాంగే ఉంది. సో వీ యూస్ టు ప్లే అనమాట, మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో విలేజ్కి వెళ్ళడానికి అది కూడా ఒక రీజను, మంచిగా అందరితో టైం స్పెండ్ చేయొచ్చు, బాగా ప్రశాంతంగా ఉండొచ్చు అని. బట్ నేను రియలైజ్ ఏంటంటే విలేజ్లో ఎక్కువ రోజులు నేను ఉండలేనని నాకు అర్థమైంది ఈసారి వెళ్ళినప్పుడు. బాగుంటుంది కొన్ని రోజులు అలా వెకేషన్కి వెళ్ళి వచ్చినట్టు అనమాట, అంతే. ఎక్కువ రోజులు అక్కడే ఉండాలంటే మాత్రం చాలా కష్టం. అండ్ ముందు అయితే వాటర్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సో గ్లాడ్ మోటార్ వేయించారనమాట. సో దానివల్ల వాటర్ ప్రాబ్లం లేదు, అందరి ఇళ్ళకి మంచిగా వాటర్ వస్తాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట సమ్మర్లో. లేదంటే ఈ ఎండకి వాటర్ మొయ్యాలంటే చాలా చాలా కష్టము. ఇది మా చిన్న మామయ్య పంట పెట్టాడనమాట. ఇక్కడ కొన్ని చెట్లు అయితే నాటారు. సో అన్ని యూస్ఫుల్ చెట్లే నాటారనమాట. నిమ్మకాయ చెట్లు, ఉసిరికాయ చెట్లు, చింతాకు చెట్టు కూడా ఉంది ఒకటి. సో ఇలా డిఫరెంట్ చెట్లు అయితే నాటుతూ ఉంటారు. అండ్ మా మామయ్యే ఏం రసాయనాలు అట్లాంటివి ఏం యూజ్ చేయకుండా, కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా ఐ మీన్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా పంటలు అయితే పండిస్తారనమాట. సో ఈసారి అయితే ఇవి పెట్టారు, ఇంకా కొన్ని చెట్లు పెట్టాలనుకుంటున్నారు. సో మేమైతే ఇక్కడ మా మామయ్య అరుగు ఉందన్నమాట, అది చుట్టూ చెత్త అంతా పేర్కొని ఉంది. సో అదంతా క్లీన్ చేద్దామని వచ్చాము. సాయి వచ్చినప్పుడు ప్రతిసారి క్లీన్ చేస్తూ ఉంటాడు. అండ్ సాయికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, ఆబ్వియస్లీ అందరికీ ఇష్టమే, బట్ హీ వాజ్ అబ్సెస్డ్ విత్ హిస్ డాడ్ అనమాట. సో వచ్చినప్పుడల్లా దాన్ని మంచిగా చూసుకోవడం, నీట్గా పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాడు. అండ్ ప్రతి పండగకి ఆబ్వియస్లీ క్లీన్ చేస్తాము, ఇలా నార్మల్ టైంలో వచ్చినప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. సో అక్కడ చుట్టూ కొంచెం గలీజ్ ఉంది, అదంతా క్లీన్ చేసేసి నీట్గా చేద్దాము అండ్ చుట్టూ మట్టి వేద్దామని సో తవ్వుతూ ఉన్నాం అనమాట. పక్కన మట్టిని తవ్వి అక్కడ వేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మినీ అయితే మట్టిలో కూర్చొని ఆడుకుంటుంది, తన చెప్పుల్లో అంతా మట్టి వెళ్ళిపోయిందంట. సో అది క్లీన్ చేసుకుంటుంది మంచిగా.
సో నేనైతే మినీలో ఈ అరౌండ్ 15 డేస్ ఉండిందేమో, మాకన్నా ముందు 15 డేస్ ముందు వెళ్ళింది. సో ఈ 15 డేస్లో చాలా చేంజెస్ అయితే చూశాను. షీ బికమ్ ఇండిపెండెంట్, తనంతకు తనే తింటుంది, తనకు నిద్ర వస్తే తనే పడుకుంటుంది, ఆకలిస్తే అడుగుతుంది. అంటే మనం తనకి ఏమైనా చేయాల్సిన పని లేదు, తనకి ఏం కావాలన్నా తను అడగడం స్టార్ట్ చేసిందనమాట. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మంచిగా ఆడుకుంటుంది. ఇంత వేడికి మేమే తట్టుకోలేకపోయాము. మాకు చాలా, నేనైతే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. చాలా ఎండ అయితే ఉండింది. బట్ ఎంత ఎండ ఉన్నా మనకి ఎంజాయ్ చేసేవాళ్ళు మన మనుషులు ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అది అంతగా అనిపించలేదు. బట్ మినీ వాజ్ సూపర్ హ్యాపీ. సూపర్గా ఆడుకుంటుంది, అందరి దగ్గరికి వెళ్తుంది, అందరి ఇళ్ళకి వెళ్తుంది, అందరి దగ్గర మంచిగా మాటలు చెప్తుంది. ఫస్ట్లో పెద్దగా వెళ్ళేది కాదు, చాలా ఆక్వర్డ్గా చాలా రిజర్వ్డ్గా ఉండేది. సో నేనేమనుకున్నా అంటే తను కూడా ఇంట్రోవర్ట్ లాగా అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళదా అనుకున్నాను. బట్ తనకు చాలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఊర్లో ఉండే అందరితో మాటలు చెప్తుంది, ఎవరు వచ్చిపోయే వాళ్ళందరినీ పిలుస్తుంది, ఎవరు వెళ్ళినా వాళ్ళు తెలిసినా తెలియకుండా అవ్వ తాత అని మాట్లాడిస్తూ ఉంటుంది. ఎవరు వెళ్ళినా వాళ్ళని ఏదో ఒకటి పలకరిస్తూ ఉంటుంది. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ యా, ఇలాంటి చేంజెస్ అయితే నేను చూశాను. అండ్ ఆల్ పాజిటివ్ ఓన్లీ. సో నెగిటివ్గా అయితే మేబీ ఆబ్వియస్లీ అక్కడ స్నాకింగ్స్, ఈ పాప్కార్న్ ఇవి తింటూ ఉంటుంది, బిస్కెట్స్ పెద్దగా అసలు ఇవ్వను నేను. బట్ ఇంకా అక్కడ ఉంటే ఆటోమేటిక్గా తింటూ ఉంటారు. యా, బట్ తన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాప్కార్న్, తర్వాత బిస్కెట్స్ ఆర్ ఎనీ స్నాక్స్. స్వీట్స్ పెద్దగా ప్రిఫర్ చేయదు, ఏమన్నా కారంగా ఉండేవి అలాంటివి తింటుంది. పప్పులు అలాంటివి ఇంకా సూపర్, చాలా తన ఫేవరెట్ అనమాట. ఇంకా పప్పులు మిగతావి ఇంకా మీరు ఏవైనా పెట్టండి, కేక్, కూల్ డ్రింక్ ఇలాంటివి పెట్టినా షీ చూస్ పప్పులు అనమాట. పప్పులు అంటే చాలా ఇష్టము. ఆబ్వియస్లీ ఎలాంటి పప్పులైనా, పెసర్లు కానీ శనగలు కానీ ఏవైనా తింటుంది. సో పప్పులు అంటే చాలా ఇష్టం. ఇంకా పాప్కార్న్ ఓకే, ఇంకా పాప్కార్నే కదా, ఇట్స్ హెల్దీ, పర్లేదు అని అనుకున్నాం. బట్ తానే ఎక్కువగా తినాలనుకుంటుంది. ఐ మీన్ ఎవ్రీడే కావాలంటుంది. బట్ తనంతా తనేం అడగదు. ఉంటే ఓకే అంటే ఇంట్లో ఉంటే కావాలంటుంది, లేదంటే సైలెంట్ అయిపోతుంది అంతే. సో ఎనీవేస్ మంచిగా హెల్దీగానే పెడుతుంది మా అత్తమ్మ, చూసే పెడతారు. అండ్ బిస్కెట్స్ నేను పెద్దగా పెట్టను అని చెప్తూ ఉంటాము. బట్ దట్స్ ఫైన్, ఎప్పుడో ఒకసారి లేదా తక్కువగానే తింటుంది. మరీ ఎక్కువ ఫుల్ ప్యాక్ కంప్లీట్గా దాని మీద అయితే డిపెండ్ అయి ఉండదు. అన్నీ తింటుంది. ఫ్రూట్స్ అలాంటివి కూడా తింటుంది. అండ్ ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాలు ఎక్కువగా తింటుంది. అడుగుతుంది అంట ద్రాక్ష కావాలని, మ్యాంగో అడుగుతుంది. సో అలా బనానా ఇవి తింటుంది. ఇట్స్ ఫైన్. అండ్ మంచిగా ఆడుకుంటుంది. అక్కడ తనకు ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. ఇక్కడ పెద్దగా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ కన్నా అక్కడ ఇంకా ఎక్కువ తిరుగుతారు, మంచిగా అందరితో ఆడుకుంటారు కదా. సో ఎక్కువ ఆకలి వేస్తుంది, మంచిగా తింటుంది. సో ఇవన్నీ అన్నీ మంచి విషయాలే. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ. అండ్ మంచిగా పడుకుంటుంది. ఇప్పుడు అమ్మ కష్టంగా ఉండాల్సిన పని లేదు. నేను వెళ్ళినప్పుడు అయితే నానమ్మ దగ్గర బాగుండేది. బట్ నేను వెళ్ళిన తర్వాత ఇంకా ప్రతిదానికి నేనే వేసేయడం. ఏదైనా కావాలంటే అమ్మ వేసిస్తుంది, ఎవరు వేపించినా ఒప్పుకోదు. నేనే వేపించాలంటుంది, నేనే పక్కన పడుకోవాలంటుంది. అలా చెప్తూ ఉంటుంది అనమాట. మనం ఉంటే పిల్లలు అంతే కదా, మన మీదే డిపెండ్ అయి ఉంటారు. మనమే చేయాలా అంటారు. మనం లేకుంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళందుకు వాళ్ళు ఆలోచించడం, వాళ్ళు చేసుకోవడం. యా, ఇలా అయితే ఉందన్నమాట మినీ గురించి ఇదంతా. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కర్రీ నేను చేస్తాను ముందే. సో ఇంకా చపాతీ చేద్దామని కూర్చున్నాము. అండ్ మా అత్తమ్మ చపాతీ రుద్దుతున్నారు, నేను ఇంకా కాలుస్తూ ఉన్నాను అనమాట. మా మినీ కూడా హెల్ప్ చేద్దామని కూర్చొని ఉంది. ఇంకేదో ఒకటి గెలుపుతూనే ఉంటుంది, పని చేసుకొని అత్తమ్మని. సో ఇక్కడ చపాతీ చేస్తుంటే ఆ పిండిని విసుకుతూ దాన్ని తింటుంది అనమాట. ఆ పిండిని తింటుంది, ఏదో ఒకటి మాటలు చెప్తూ అలా ఉంటుంది. ఇంకా అతను ముద్దు మాటలు ఎంత బాగుంటాయి కదా, చిన్నపిల్లల మాటలు. ఇంకా అప్పుడే ఇంత పెద్దది అయిపోతుందా, ఇన్ని మాటలు చెప్తారు. వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి, వీ ఫెల్ట్ క్యూట్. అవి క్యూట్గానే అనిపిస్తాయి మాట్లాడినా. మంచిగా అందరినీ పేర్లతో పిలుస్తుంది. భారతి, చైతన్య, కీర్తన, మంజు బాబాయ్ అందరినీ మంచిగా పిలుస్తుంది. సాయి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మంచిగా గుర్తుపడుతుంది, నేమ్స్ చెప్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. తను అన్ని క్యూట్ వీడియోస్ అన్నీ ఇలా క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ముందు కూడా చూస్తూ ఉంటాం, చూసినప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయాయి. ఇక వంట అంతా కంప్లీట్ అయిపోయాక మంచిగా తినేసాము.
తినేసిన తర్వాత ఇక వాటర్ వస్తున్నాయి. సో వాటర్ పెడుతూ ఉన్నాం అనమాట. బాగానే వస్తున్నాయి వాటర్. చెప్పాను కదా ఇది ఒక బెస్ట్ థింగ్ జరగడం అనేది. నిజంగా వాటర్ అనేది చాలా కొరతలో ఉన్నామన్నమాట మేము. అక్కడ వాటర్ సరిగా దొరకవు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో వేయించిన వాళ్ళకి వెరీ 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 థ్యాంక్ యూ. ఇంకా మంచిగా వాటర్ పట్టుకొని ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది లేదు, హ్యాపీగా ఉన్నాం అనమాట. అండ్ కరెంట్ అప్పుడప్పుడు వెళ్తూ వచ్చేదన్నమాట. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము. సో కరెంట్తో కూడా కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అండ్ అక్కడ 5G రాదు, ఓన్లీ 4Gనే. సో 4G ఉండడం వల్ల 5G అయితే అన్లిమిటెడ్ వస్తుంది కదా. సో 4G వల్ల మాకు నెట్వర్క్ ఇష్యూ కూడా అయ్యింది. నెట్వర్క్ కూడా సరిగా ఉండేది కాదు. అండ్ కరెంట్ కూడా కొంచెం అటు ఇటు అయ్యేది. బట్ కరెంట్ కన్నా నెట్వర్క్ ప్రాబ్లం అనేది ఎక్కువ. త్వరలో 5G కూడా వస్తుంది అనుకుంటా అక్కడ. అండ్ ఇక్కడ పిల్లలంతా వచ్చేసారు చూడండి, గ్యాంగ్. అందరూ ఏదో ఒకటి ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అందరూ మంచిగా ఆడుకోవడం బాగుంటాం అన్నమాట అంతా. ఇక మినీకి పడుకునే టైం అయిపోయింది. సో మంచిగా బయట ఫ్యాన్ పెట్టేసి ఇస్తే హ్యాపీగా పడుకుంటుంది ఒక 2 hours. మంచిగా కలిసిపోయి ముందు అయితే తొందరగా పడుకునేది, ఒక 10-11 అలాగా. సో ఇప్పుడు టైం తీసుకుంటుంది, 12:30 1:30 అలా పడుకుంటుంది. తర్వాత 3కి అలా లేస్తుంది. సో మంచిగా నిద్రపోతుంది అలసిపోవడం వల్ల. ఈ బుక్స్ గుర్తున్నాయా? ఇవైతే మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లోనే చిన్న లైబ్రరీ లాగా ఉంటుంది కదా. సో అక్కడ ఉండే బుక్స్ అనమాట. ఇవి చూడగానే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి. సో ఈ బుక్ చదువుదాం అనుకున్నా కానీ అంత టైం లేకుండే. బట్ ఈ బుక్స్ అయితే నాకు మంజు ఇచ్చాడు, వాళ్ళ స్కూల్లో ఇచ్చారంట. చాలా బాగుంటాయి అసలు. అప్పుడు స్టోరీసే డిఫరెంట్ అసలు. అవి చూస్తే కొంచెం నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది అనమాట. యా, అప్పుడు స్టోరీస్ అంటే భలే ఇష్టం అసలు. అప్పుడు సండే బుక్స్లో వచ్చే స్టోరీస్ కానీ ఏదైనా, నాకు స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం చదవడము. వన్ సెట్టింగ్లో ఏదైనా కంప్లీట్ చేసేయాలి, ఏ స్టోరీ అయినా. సో భలే ఎక్సైట్ అవుతా స్టోరీస్ అంటే. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైం అనమాట. సో మేము అందరం కలిసి అక్కడ కాచిబండ అని ఉంటుంది, సో అక్కడికి వెళ్తున్నాము. గ్యాంగ్ అంతా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేసామో, ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో అందరూ మంచి కోఆర్డినేట్ చేస్తారు, మంచి కళాకారులే, అందరూ డ్యాన్స్ చేసే వాళ్ళే. మంచి ఫన్నీగా ఉంటుంది అనమాట. మేము అందరం కలిస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి ఫన్నీ క్రియేట్ చేస్తూ అలా ఉంటారు. అందరూ ఇన్స్టాగ్రామ్ పిచ్చోళ్ళే. అందరికీ ఇన్స్టాగ్రామ్ వాడడం బాగా తెలుసు అండ్ ఇష్టం కూడా. సో మేము అందరం కలిసి మంచిగా రీల్స్ చేసి అవి అయితే పోస్ట్ చేసాము. ఇక్కడ మా మినీ హాయిగా వాళ్ళ మామ మీద కూర్చొని పోతూ ఉంది. అందరి దగ్గరికి బాగా పోతుంది, అందరినీ పేర్లు పెట్టి పిలుస్తుంది. ఒక్కొక్కసారి వరుసలతో పిలుస్తుంది, ఒక్కొక్కసారి పేర్లతో పిలుస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు చూడండి. మా మినీని ఎత్తుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎవరొకరు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు అలాగా. సో నాకు భారం తగ్గిందనమాట. సో సాయి నేను ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు, ఎవరో ఒకరు ఎత్తుకొని హాయిగా తీసుకెళ్తారు. సో అక్కడికి వెళ్ళి మేము రీల్స్ చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు చూస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తమ్మతో చెప్తుందనమాట, అమ్మ కీర్తన చైతన్య డ్యాన్స్ చేసినారు, భారతి డ్యాన్స్ చేసినారు అని అందరి పేర్లు చెప్పి డ్యాన్స్ చేసినారు అని 10 సార్లు చెప్తాను ఇంకా. సో ఇలా ఉంటుంది అనమాట వ్యూ. మా విలేజ్ ఏమంతా పచ్చగా అలా ఏముండదు మూవీస్లో చూపించేలాగా. ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్, ఇలా ఉంటుంది అనమాట. అండ్ యా, వీ లవ్ అవర్ విలేజ్ ఆబ్వియస్లీ. సో ఇలా అయితే ఉంటుంది. చుట్టుపక్కల కాచిబండ దగ్గర ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని పిక్చర్స్ అలాంటివి కూడా మంచిగా వస్తాయి. మేము వెళ్ళిన టైం ఈవినింగ్ కాబట్టి. సో మంచిగా రీల్స్ తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. సో వచ్చే దారిలో అయితే కొన్ని రాళ్ళు కూడా వేసుకున్నాము. అవి హైదరాబాద్ ఆట ఆడదామని. తెలుసా మీకు హైదరాబాద్ ఆట? చాలా బాగుంటుంది. సో ఇంకా సమ్మర్లో అంతా ఇవే గేమ్స్ ఆడుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాము. ఇలా అయితే ఒకరోజు ఇలా జరుగుతుందనమాట. అంటే నైట్ కోలాటం నేర్పిస్తారు, కోలాటం దగ్గర కూడా వెళ్ళొచ్చు. మేమైతే కొన్ని రోజులు వెళ్ళాము, కొన్ని రోజులు లేదు. సో ఇలా మా డేస్ అయితే ఇక్కడ హ్యాపీగా పీస్ఫుల్గా జరిగిపోయాయి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఇలా మా డే అయితే ఎండ్ అయింది. దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.